హలో ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అయితే తీసుకోలేదు, ఇండెక్స్ ట్రేడింగ్ చేయలేదు. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 650 క్వాంటిటీ అయితే బై చేశాను, ఈక్విటీ బై చేశాను. అండ్ ఈ స్ట్రాటజీ చెప్పే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా ప్రతిరోజు ట్రేడింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎస్బీఐలో మార్నింగ్ వచ్చి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఆర్డర్ పెట్టాను, కానీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేశాను మళ్ళీ. అండ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్కెట్ ప్రైస్ 738.50 ఉండగా 650 క్వాంటిటీ అయితే బై చేశాను. సో ఈ 650 క్వాంటిటీకి మనకి 4,80,000 ప్రైస్ అయితే రిక్వైర్డ్ అయింది. ఓకే, అండ్ మనం బై చేసిన టైమింగ్ వచ్చి 9:59, అంటే ఆల్మోస్ట్ మనం 10 o'clockకి బై చేసాం. 19th April 10 o'clockకి మనం ఎస్బీఐలో ఒక స్టాక్ అయితే బై చేసాం. ఓకే, 10 o'clock క్యాండిల్. సో 10 o'clockకి 738 ప్రీమియంలో బై చేసాం. అండ్ ఎస్బీఐ గ్రాఫ్ చూద్దాం. సో ఈరోజు 10 o'clock క్యాండిల్ ఇది. ఓకే, ఈరోజు 10 o'clock క్యాండిల్. ఇక్కడ నేను కాల్ అయితే బై చేయడం జరిగింది. సో ఇక్కడ కాల్ బై చేయడానికి రీజన్ ఏంటంటే, చూడండి, మార్కెట్ అయితే ఇక్కడ నుండి క్రాష్ అయింది కదా. సో మార్కెట్ అయితే క్రాష్ అయింది అండ్ మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ ఈరోజు మనకి గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది, మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఎవరైతే మనకి ఎస్బీఐ పుట్స్ బై చేసి, ఇది ఈక్విటీ గ్రాఫ్ గైస్ ఇది. అండ్ ఎవరైతే మనకి పుట్స్ బై చేసి ఎస్బీఐని షార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కదా. సో ఈ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. ఓకే, ఈరోజు మార్నింగ్ నా సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, సో ఈ రెడ్ క్యాండిల్ ఉందా 5 minutes టైం ఫ్రేమ్లో, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందో, ఓకే, ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందో రీటెస్ట్ దగ్గర, అంటే ఇక్కడ నేను 10 o'clockకి ఎస్బీఐ స్టాక్ అయితే బై చేయడం జరిగింది. ఓకే, చూసారు కదా, 738.50 ప్రైస్లో అయితే కొన్నాం. ఎగ్జాక్ట్గా 10 o'clockకి బై చేయడం జరిగింది. రైట్, ఇది 10 o'clock క్యాండిల్ అనమాట. ఓకే, ఎగ్జాక్ట్గా 10 o'clockకి బై చేయడం జరిగింది. అండ్ మన టార్గెట్ వచ్చి 40 EMA. మనం ట్రేడ్ ఎగ్జిట్ అయింది కూడా ఇప్పుడంటే. సో మనం ట్రేడ్ ఎగ్జిట్ అయింది 11:33, అంటే 11:30కి ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాం. సో 11:30 క్యాండిల్ చూడండి, 11:30 క్యాండిల్ ఆల్మోస్ట్ 40 EMAకి క్లోజ్ ఉంది. ఇక్కడ 40 EMA దగ్గర 11:30 క్యాండిల్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 40 EMA దగ్గర మనం ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాం. సో మన ప్రాఫిట్ వచ్చి, సో ఈ జోన్ వచ్చి మన ప్రాఫిట్ అనమాట. ఓకే, సో మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసామంటే, ఈరోజు ఎస్బీఐ 738.50లో బై చేశాను అండ్ 741.50లో సెల్లింగ్ చేశాను. సో ఆల్మోస్ట్ మనం జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసాం, అది కూడా 650 క్వాంటిటీతో. ఓకే, దీనికి మనకి అవసరమైన క్యాపిటల్ ఎంత రిక్వైర్డ్ అయిందంటే 4,80,000 క్యాపిటల్ అయితే రిక్వైర్డ్ అయింది. ఓకే గైస్, సో 650 క్వాంటిటీ కదా, 3 × 650, అంటే ఈ ట్రేడ్లో మనకి ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రేడ్లో 1950 ప్రాఫిట్ అయితే వచ్చింది. కాకపోతే దీనికి హ్యూజ్ మార్జిన్ అయితే రిక్వైర్డ్ కావాలి కదా, 4,80,000 మార్జిన్ అయితే రిక్వైర్డ్ అయింది. అండ్ ఇదే ఆప్షన్ ట్రేడింగ్లో అయితే 2,000 ప్రాఫిట్కి మనకి 8,000 to 10,000 క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. కానీ ఈక్విటీ ఇది కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు. అంటే ఈరోజు మనం మార్కెట్ అయితే ఇక్కడ బై చేశాను కదా, సో 10 o'clock ఇక్కడ బై చేశాను కదా. అండ్ ఇక్కడ నుండి క్రాష్ వచ్చినా కూడా చూడండి, అండ్ ఇక్కడ నుండి మనకి మార్కెట్ ఫాల్ అయినా కూడా, ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ అయినా కూడా మనం వెయిట్ చేయొచ్చు. సో రిస్క్ అనేది ఉండదు ఈక్విటీలో. రైట్, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. డైలీ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. జై హింద్.